ఎందుకు మార్చారు మరి? ఎవరు మార్చారు? బడా బాబులే మొత్తం. ఎవరు ఇష్టం వచ్చినట్టు రైతులు మార్చింది అయితే లేదు. మొత్తం ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఎవరెవరు చెప్పుకున్నారో, ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు చెప్పిన వాళ్ళని మార్చుకున్నారు. రైతాంగాన్ని మొత్తం వల్ల దెబ్బతీస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక. మొత్తం వల్ల రైతులని నేను ఇట్లా చేస్తా, నేను మంచిగా గొప్పలను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటాడు. మొత్తం రైతులనే ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక. మొత్తం ఇది అలైన్మెంట్ ఎందుకు మార్చిరో, ఏదాన్ని మార్చిరో మాకైతే అది తెలియదు. ఇది ఎందుకు మార్చిరో అనేది కూడా అడిగితే కూడా మాకు తెలియదు అని అంటుండ్రు. ఆయనని ఏమని అడగాలి? ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యే మీడియాతోటి మాట్లాడాలి. మీరు ఎందుకు అది చేస్తారు, నా మీద ఎందుకు అది చేస్తారు అని ఒకసారి కూడా అంటలేడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఎందుకు అది చేస్తారు? అదే కానపురపులని ఒకసారి తిట్టిరని వాళ్ళని అది చేసి వాళ్ళని పొలాలు పోకుండా మొత్తం రాంపూరు, జంగారెడ్డిపల్లి, ఖానాపూర్కు సంబంధించి అది మా ఊరు వాళ్ళు జంగారెడ్డిపల్లి వాళ్ళు వాళ్ళవే పొలాలు పోతున్నాయి. ఖానాపూర్కు సంబంధించిన ఒక రైతుది పోతలేదు, ఒక పొలాన్ని ఆయన మధ్యలోకి వెళ్ళి ఉంటే మధ్యలోకి వెళ్ళి ఫస్ట్ పోయేది అలైన్మెంట్ ఉంటే ఆయనకు ఒక 2 కుంటలు 3 కుంటలు పోతుంది. ఆయన 90 ఎకరాల పొలం ఉందంట. ఆయనది నెక్స్ట్ ఆ రోడ్ వచ్చినాక కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో పెట్టుకుంటాడు. మాకు ఉన్న 3 ఎకరాలు పోయినాక మేము ఎట్లా బతకాలి చెప్పండి? మీరే చెప్పండి. ఏ పిల్లలు ఇప్పుడు పిల్లల కాదు, ఊరికి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంత ఊరికెళ్ళి ఏ ఊరోడు ఊకుంటాడు? ఊరోళ్ళని చూడు, ఊరికి ఒకసారి ఊరు పక్కలకెళ్ళే పోతుంది రోడ్డు. ఉన్న కాడికి పోయినాక ఊరు కూడా పోతుంది. ఇంకా ఇదే చూడండి అన్న, మీరే మీడియా మిత్రులు మీరైనా చూడండి. ఊరు కనిపిస్తుందా కనిపిస్తలేదా? మొత్తం ఊరు అంతకెళ్ళి పోయినాక మేము ఎట్లా చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. రైతుల ప్రభుత్వం అంటాడు ముఖ్యమంత్రి. మీరు ఇన్ని రోజుల నుంచి ఇంత నిరసన తెలుపుతా ఉన్నా కూడా రైతుల ప్రభుత్వం ఏడుందన్న? రైతుల ప్రభుత్వం ఏం లేదు. జై జవాన్ అంటాడు, ఏమనంటే జై కిసాన్ అంటాడు. జై జవాన్ లేదు, జై కిసాన్ లేదు, ఏది లేదు. రైతులను కొట్టాలి, మేము బాగుపడాలని చూస్తున్నాడు మొత్తం. అదే ఉంది.